తాటిగుట్ల గ్రామ పంచాయతీ సెక్రటరీ నాకు రికార్డు ఇవ్వలేదని పెట్టింది. ముందే పెట్టింది మేడం. మీకు ఆల్రెడీ ఆయన ముందు పనిచేశాడు మేడం, లక్ష్మీ వెంకటేశ్వర్లు అని ఆయన ఈ రికార్డ్స్ ఏమి ఇప్పుడు కొత్తగా వచ్చిన అమ్మాయికి ఇవ్వలేదని కలిసి కంప్లైంట్. మరి ఈ విషయంలో ఈ వాడు ఏం చేశాడు? ఏం చేయలేదు మేడం. వాళ్ళు ఏదో మళ్ళీ ఆమెను పిలిచి ఆమెతో మాట్లాడించి ఏదో చేసినారు, సైలెంట్ అయిపోయినారు. ఎంతకాలం పనిచేశాడు? 2021 నుండి 24 వరకు పనిచేశాడు మేడం. 21 నుండి 2021 మేడం. హలో, తాటిగుట్ల పంచాయతీ సెక్రటరీగా చేసావు కదా గతంలో? ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు చేసావు? 15 నుంచి ఎప్పటి వరకు? ఇప్పుడు నీ పంచాయతీకి ఎవరు వచ్చారు? శాంతమ్మ వచ్చిందా? మరి శాంతమ్మకి రికార్డు ఇచ్చావా? ఏం రికార్డు ఇచ్చావు? ఏమి ఇచ్చావు? మరి తను రికార్డు ఏమీ ఇవ్వలేదు అని ఇచ్చింది కదా కంప్లైంట్. నీ గురించి ఎవరో నెగిటివ్గా మాట్లాడుతున్నారు. నాకైతే నువ్వెవరో నాకు తెలియదు. ఏదో అమ్మాయికి శాంతం ఉంటావు. నమస్తే శాంతమ్మ, రికార్డు ఇచ్చారా నీకు? అంటే క్యాష్ బుక్ 21 నుండి 24 వరకు ఇవ్వలేదు అని రాసావు కదా? ఇచ్చారా రికార్డు? ఇప్పుడు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా దాని మీద? మొత్తం నీకు రికార్డు ప్రాపర్గా రికార్డు ఇచ్చేసాడు నీకు? ఓకే ఓకే, రికార్డు ఇచ్చేసాడు అంటుంది మేడం. అది 4 days బ్యాక్ ఇచ్చాడు. అది 4 days బ్యాక్ మేడం. అది అంతకు ముందు ఇచ్చిన లెటర్ మేడం. సార్ డేట్ కూడా ఉంది మేడం. ఇప్పటికే వచ్చిందా మేడం? ఇదో ఎవరో తీసుకోవాలి. ఆ మధ్యలో మళ్ళీ ఏం జరిగిందంటే ఇంకో ఇష్యూ జరిగింది. ఇతని మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చింటారో వాళ్ళని పిలిపించి ఒక పంచాయతీ కూర్చోబెట్టినారు. కూర్చోబెట్టింది ఈ వాయిస్ మీకు క్లారిటీగా మీరు చెప్పడం మీ నేమ్ విన్నావా బ్రదర్? అర్థమవుతుంది. సంపాదించుకుంటామని వాళ్ళని నేను కంప్లైంట్ ఇస్తున్నాను అంటారు. నా గురించి అనలేదు కదా. డిపిఓ డిపిఓ పెచ్చవేషాలు అయితే మక్కలేరే అదే మేడం. అట్లా అతను ఇటు అది మాకు పంపండి చేద్దాం. అదే మేడం పుట్టిన ముందు ఈరోజు జ్యోతిలో కూడా బాగా మంచిగా ఇచ్చాను ఆర్టికల్. లేదు చెడు లేదు కానీ అసలు ఆ మాట అంటే కాడికి ఎంత ధైర్యం చూడండి. నాకు అది అర్థం కాదు. ఏంటే అది అది నెంబర్ పంపిస్తాను మేడం. నెంబర్ మేడం, మొబైల్ వాట్సాప్ 99 89 81 50 14. ఆ సెక్రటరీకి ఒకసారి ఫోన్.
వచ్చింది. హలో, లక్ష్మీ వెంకటేశ్వర్లేనా మాట్లాడేది? ఇప్పుడు నువ్వు డబ్బులు ఎవరికి ఇచ్చుకుంటే వాళ్ళ పేర్లు మాట్లాడుకో. ఎంపీడీ వాళ్ళకి డబ్బులు ఇచ్చుకుంటే కంప్లైంట్ చెప్పానా, డీపోల్కి డబ్బులు ఇస్తే చెప్పానా అనే డైలాగు వీడియో తీశారు. ఆ వీడియో నాకు పంపారు. నీ సంగతి చూడాలంటే 5 నిమిషాలు పడుతుంది. అర్థమవుతుందా? ప్రూఫ్ ఉందయ్యా నా దగ్గర. నాకు వాళ్ళు పట్టుకొచ్చారు. ఏ టీవీ అంటే మీరు 6 టీవీ వాళ్ళు వీడియో పట్టుకొచ్చారు. నీ డైలాగులు, నీ హావభావాలన్నీ చక్కగా చూసారయ్యా, చూపించారయ్యా. ఏంటి నువ్వు నా దగ్గర కలిసేదే? నా డిపిఓ అనే పేరు తలచడానికి కూడా నీకు అర్హత లేదు. తప్పటానా? పిచ్చవేషాలే మాకు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నువ్వు మాట్లాడే వీడియో నా దగ్గర ఉంది. అది పెట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటా. ఇంకా ఇట్లా మాట్లాడేవాళ్ళు ఎవరు అంటే మా పేర్లు చెప్పుకుంటే డబ్బులు వసూలు చేస్తారా? వీళ్ళు ఏం చేస్తున్నారయ్యా డబ్బులు? ఉన్నది వీడియో చూపిస్తా నీకు. పట్టుకున్నా ఇప్పుడు నిన్ను చూసే తీరిక నాకు లేదు. సరే, ఓకే, ఓకే. ఇట్లా బాబు చూసుకోవాలి. మరి ఎంత పడిపోతాను.